42% బీసీల రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య. బీసీల రిజర్వేషన్లు అమలు చేయడం చేతగాక బీజేపీ పైన నెపం వేస్తున్నారని విమర్శించారు. బీజేపీపై బురద జల్లే ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ మానుకోవాలని చెప్పారు. కేవలం మతపరమైన రిజర్వేషన్లకు మాత్రమే బీజేపీ వ్యతిరేకమన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. ప్రధానమైనటువంటి 42% రిజర్వేషన్ల అమలులో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ గ్రహించారు, అరే ఈయన చేస్తుంది ఇది 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా బీజేపీ మీద దొబ్బుతాడు ఎందుకు? బీజేపీ ప్రకటించిందా? బీజేపీ ప్రకటించకుండా బీజేపీ దీనికి సపోర్ట్ చేసింది. అయినప్పటికీ కూడా వాళ్ళ ఎన్నికల వాగ్దానం మేము 42% ఇస్తామన్నందుకు బీసీలందరూ నమ్మారు. గెలిచిన తర్వాత దీన్ని బీజేపీ అడ్డుకుంటుంది. బీజేపీ ఎట్లా అడ్డుకుంటుంది? బండలు పెట్టి అడ్డుకుంటుందా, గోడలు కట్టి అడ్డుకుంటుందా? ఏమన్నా తెలివి ఉండాలో చెప్పడానికి. ఇందులో ఇంకో గేమ్ పెడుతున్నాడు ముస్లింలది. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదు. ఎప్పుడు మేము బీసీలది నిజమైన బీసీలకి ఇది చెందాలి. మతపరమైన రిజర్వేషన్ల కింద పెడితే నిజమైన బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేది, అట్లా జరగొద్దు అనేది బీజేపీ చెప్తుంది. బీసీ సంఘాలు కూడా, బీసీ సంఘాల తరపున నేను సుప్రీంకోర్టులోనే కేసు చేస్తా మతపరమైన రిజర్వేషన్లు వద్దని. అప్పుడు సోనియా గాంధీ గారు కేంద్రంలో బీసీలకు 27 ఉంటే 27కి 4.5% తగ్గించి ముస్లింలకు ఇచ్చారు, మైనార్టీలకు. అప్పుడు దేశంలో ఎవరు ఉండదని వ్యతిరేకించలేరు. బీసీ సంఘం నుంచి నేను వేసి హైకోర్టులో కొట్టేపించినాము. సుప్రీంకోర్టులో వాళ్ళు స్టే తెచ్చారు సోనియా గాంధీ. అది ఇప్పుడు త్వరలోపల కేసు రాబోతుంది. అక్కడ తేలుతుంది అది మతపరమైన రిజర్వేషన్లు వద్దని. అనేక సమావేశాల లోపల, రాజ్యాంగ సమీక్ష సమావేశం లోపల డాక్టర్ అంబేద్కర్ స్పష్టంగా చెప్పాడు, రిజర్వేషన్లకు 2 పారామీటర్లు రాజ్యాంగ నిర్మాతలు పేర్కొన్నారు. ఒకటి సామాజిక వివక్షత, కులాలకు ప్రజాస్వామ్యము, కులాల జనాభాకు తగ్గ ప్రాతినిధ్యం లేకపోవడం. ఈ 2 అంశాలు ప్రతిపాదిక రిజర్వేషన్లు పెట్టాలని. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏముందంటే వాళ్ళు ఉన్నరే 12%. 10% మందిని వాళ్ళని బీసీలను చేసి పడేసారు. దీంతో బీసీలు ఎక్కువ మంది ఉంటే కూడా వాళ్ళకు రావడం లేదు అవకాశం. అనేక మందిని తొక్కి పెట్టారు, ఇళ్లకు లేదు, లెక్కలు తీయలేదు, అనేక అవకతవకలు జరిగాయి జనాభా లెక్కల లోపల. ఇవన్నీ చేసి బీసీలకు ఏదో మసూసి మారడిగా చేసేటట్టు గోబెల్స్ ప్రచారం ద్వారా అధికారంలో ఉన్న మేము మాట్లాడినా చెల్లుతుంది, ఏం మాట్లాడినా ప్రచారం లభిస్తుంది అన్నటువంటి అహంకార ధోరణితోటి బీసీలను మోసం చేస్తే బాగున్నది.